కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఈ సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ నియోజకవర్గంలో కాకినాడ రూరల్ కరప మండలంలో ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు, డ్రైన్లు, అవసరమైన చోట బీటీ రోడ్లు, త్రాగునీరు, సాగునీరు ఏర్పాటు, రైతులకు ఎరువులు, బ్యాంకు ఖాతాలో డబ్బులు, అలాగే ప్రజలకు ఏది అవసరం అది చేశామని, ప్రతి గ్రామంలోనూ చేసిన ప్రగతితో కలిపిన బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఏ పని చేశాము అని తెలుసుకోవడానికి ఆ గ్రామము ముఖ చిత్రం వద్దే బోర్డును ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. గత ప్రభుత్వం ఏ పనులు చేయకుండానే చేశామంటూ గొప్పలు చెప్పుకునేదని, కానీ మా కూటమి ప్రభుత్వం అలాంటిది కాదని, చేసిన ప్రగతిని కళ్ల ముందే చూపేందుకు బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని, ఎంత ఖర్చు అయింది, ఎన్ని నిధులు వచ్చాయి తెలియపరుస్తామని అన్నారు. అలాగే NREGS, సీఎం రిలీఫ్ ఫండ్, పంచాయతీ నిధులు, జెడ్పీ నిధులు, ఎంపీ నిధులు తదితర నిధులతో గ్రామాలు అన్ని ఎంతో అభివృద్ధి చేశామని, గ్రామాలన్నీ ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా అవసరమైన చోట్ల అన్ని అభివృద్ధి చేయడానికి ముందున్నామని ఎమ్మెల్యే అన్నారు. సంవత్సరన్నర మా పరిపాలనలో మా యొక్క ప్రగతి, మా యొక్క అభివృద్ధి, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి నాయకులు మోడీ గారు, అలాగే మా ప్రీతమ నాయకులు మా పార్టీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం మేరకు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో కోట్లాది రూపాయల అభివృద్ధి, ప్రతి ఒక్క పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ముందుకు తీసుకెళ్ళుకుంటూ, మా నాయకులు, మా కార్యకర్తల్ని కూడా నాయకుల కింద తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ సంవత్సరంన్నరలో చేసినటువంటి ప్రగతిని ఈ 1వ తారీఖు తర్వాత ఒకరోజు ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు ప్రతి గ్రామంలోని ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి, ఆ మండలంలో చేసినటువంటి అభివృద్ధి, R&B రోడ్ల దగ్గర నుంచి కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, NRGS రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, JJM నుంచి కావచ్చు, వాటర్ వర్క్స్ నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కావచ్చు, అట్లాగే పశువుల దానా దగ్గర నుంచి, యూరియా దగ్గర నుంచి, కాలువలు తవ్విన దగ్గర నుంచి, కాలంలో ప్రతి చోట అగ్రికల్చర్కి ప్రపోజల్స్ పంపిన దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఒక క్లియరిటీ 1వ తారీఖు తర్వాత ప్రతి గ్రామంలోనే ఒక పోస్టర్ రూపంలో పెట్టడం జరుగుతుంది. ఆ అభివృద్ధి ఎందుకంటే ఎందుకు పెడుతున్నాము అంటే, ఒకవేళ మేము చేయలేదనుకోండి, ఎవరన్నా సరే ఆ ఊర్లోనే చెప్తారు కదా, చెయ్యని పనులు గత ప్రభుత్వం ఉంది, చెయ్యని పనులు చేసినట్టుగా చెప్పుకుంటా పోయారు. దీనికి అవకాశం లేదు. చెయ్యని పని ఆ ఊర్లో వెళ్ళి నేను బోర్డు పెట్టుకుంటా ఊర్లో ఊరుకుంటారా? అందుకని చేసే పని నేను చెయ్యని పని పెట్టడం, చేసే పని నిర్భయంగా అక్కడ పెడతామని చెప్పి తెలియదు.